హాయ్ అండి, అందరికీ నమస్కారం. మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ మాత్రే నమః, శ్రీ వారాహి దేవి నమః. అందరికీ అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని, ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో తూలి తూగాలని మనస్ఫూర్తిగా వారాహి మాతను నమస్కరించుకుంటున్నాను. మీకు ఏ కష్టం వచ్చినా మనస్ఫూర్తిగా అమ్మవారిని తలుచుకోండి. మీరు తలుచుకుంటే ఖచ్చితంగా తీరుస్తారు. మనం అమ్మను అన్నం అడిగితే కానీ పెట్టదు. అలాంటిది మన అమ్మకు మన బాధల్ని చెప్పుకుంటేనే కదా తీర్చేది. మీరు నిర్మోహమాటంగా చెప్పేయండి అమ్మవారికి మీ కోరిక ఎలాంటిదైనా సరే. కానీ అది నమ్మకంగా అమ్మవారిని న్యాయంగా కోరుకోవాలి. ఎదుటివారిని చెప్తారు కదండి, ఎదుటివారిని అసహించుకోవడం, కుళ్ళుతోటి, ఈర్ష్యతోటి ఇలాంటి కోరికలు కోరకండి. మీరు అమ్మవారితో సత్యంగా ఉంటేనే మీ కోరికలను సత్యంగా నెరవేరుస్తారు. వారాహి మాతకి రాత్రి వేళలోనే ఎక్కువ పూజ చేయండి. ఎన్ని గంటలకు అంటే 10 గంటల నుండి 2 గంటల మధ్యలో. అప్పుడు పూజలు చాలా మంచిగా, ఎలాంటి పూజ చేసినా అమ్మవారికి తప్పకుండా మీ కోరిక నెరవేరుస్తారు. మనస్ఫూర్తిగా నమ్మండి. ఇప్పుడు మన అమ్మ నాన్నల మీద ఎంత నమ్మకంతో ఉంటామో అమ్మవారి మీద అంత నమ్మకంతో ఉండాలి మనం. ఇప్పుడు మనకు ఎలాంటి స్థలాలు ఉన్నాయి, స్థలాల గురించి అన్నదమ్ములకు గొడవలు అవుతాయి. గొడవలు అవుతున్నప్పుడు అక్క చెల్లెలకు, అన్న చెల్లెలకు ఖచ్చితంగా గొడవలు అవుతాయి. అలాంటి స్థలాల గురించి ఏమైనా సమస్యలు ఉంటే అమ్మవారికి చెప్పేయండి ఫస్ట్. లేదంటే గృహాలు, ఎక్కడ ఇల్లు తీసుకున్నారు, ఇల్లు తీసుకోవడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి, కోర్టు కేసులు అని, పోలీసులు అని, ఇలాంటి కేసులు అన్నీ ఉంటాయి. వాటిని గురించి మీరు ఎక్కువగా ఆలోచించి అనారోగ్యం ఖరాబ్ చేసుకోకూడదు. పొలాల గురించి అన్నదమ్ముల మధ్య బాగా గొడవలు జరుగుతాయి. అలాంటి గొడవలు జరిగినప్పుడు మీరు ఎలాంటి ఆలోచనలు పట్టించుకోవద్దు, మనసుకి ఏది తీసుకోవద్దు. మీరు అమ్మవారిపై నమ్మకంతో ఉండండి, అంతా అమ్మవారే చూసుకుంటారు. మీకు ఏవేవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఫస్ట్ అమ్మవారికి నమస్కరించి, పూజ చేసేటప్పుడు నమస్కరించి, దీపం వెలిగించి, మీకు ఏ సమస్య అయితే ఉందో ఆ సమస్యను అమ్మవారికి చెప్పి మీరు ఆ కోరికను నెరవేర్చుకోవాలని మనస్ఫూర్తిగా అనుకొని అమ్మవారిని తలుచుకొని మీరు ఆ మంత్రాన్ని జపించండి. అంటే ఖచ్చితంగా నొక్కి చెబుతున్నానండి ఈ మాటను, ఖచ్చితంగా జపించండి. మీకు ఉన్న సమస్య తీరిపోతుంది. వారాహి మాతకి పూజలు రాత్రి వేళలో చేయడం వల్ల చాలా ఫలితాలు ఉంటాయి. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ వీలు పడలేదు అని అనుకునేవారు తెల్లవారుజామున అంటే 3:30 నుంచి 5 గంటల మధ్యలో అమ్మవారికి పూజ చేసినా కూడా చాలా మంచి ఫలితాలు ఉంటాయి. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు కుదుర్చుకోండి టైము. ఎందుకంటే సమస్యలు తీరాలంటే కొన్ని మనం సమయానికి చేసుకోవాలి పూజలు. తప్పకుండా అమ్మవారిపై నమ్మకం ఉంచండి, సరేనా? మీరు ఎక్కడో స్థలాలు కొనుక్కొని ఉంటారు, లేదంటే వంశపార్యంగా వచ్చిన స్థలాలు అవి కూడా ఉంటాయి. వాటిలో అన్నదమ్ములకు, అక్క చెల్లెలకు కన్ఫామ్గా గొడవలు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్లో స్థలాలకు ఎన్ని కోట్లు పెట్టినా ఫ్యూచర్లో ఇంకా ఎక్కువ అవుతాయన్న ఆశతోటి స్థలాలను ఎవరు వదులుకోరు. స్థలాల గురించి, గృహాల గురించి, ఎక్కడన్నా ఇల్లు తీసుకున్నా కూడా ఏమైనా దోషాలు అవి ఇవి ఏమైనా సమస్యలు ఉన్నా కూడా, పొలాల గురించి కానీ, అన్నదమ్ముల అక్క చెల్లెల గురించి కానీ, పొలాల కాడ కన్ఫామ్గా గొడవలు జరుగుతాయి. ఆ గొడవలు ఏమైనా ఉంటే మొదటగా మీరు అమ్మవారికి మనస్ఫూర్తిగా నమ్ముకొని పూజ చేసి మీకున్న ప్రాబ్లమ్స్ని అన్నిటినీ అమ్మవారికి చెప్పి ఈ మంత్రాన్ని ఖచ్చితంగా జపించండి. ఈ మంత్రం 11 వారాల్లో అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల అత్యంత శక్తివంతమైన పవర్ఫుల్ మంత్రం. చాలా జాగ్రత్తగా వినండి, చాలా పవర్ఫుల్ మంత్రం. మీరు చులకనగా చూసి ఈ మంత్రాన్ని ఏం లేదులే అనుకొని వదిలేయకండి. ఇది చాలా పవర్ఫుల్ అయిన మంత్రం. దీనివల్ల చాలా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అన్నీ తొలగిపోతాయి. స్థలాలు, గృహాలు, పొలాలు, ఇలాంటి సమస్యలున్నా, ఆరోగ్యాలు ఖరాబ్ చేసుకొని అంతా ఇలా చేయకండి మీరు. ఈ మంత్రం వచ్చేసి ఏమిటి అంటే ఓం ఐం గ్లౌ ఐం వారాహియే నమః. ఓం
ఐం గ్లౌ ఐం వారాహియే నమః. ఈ మంత్రాన్ని తప్పకుండా జపించండి. మీకున్న గొడవలు, సమస్యలు, ఎలాంటి అయినా గొడవలు, స్థలాలు, గృహాలు, పొలాలు, కష్టాలు, నష్టాలు, ఎలాంటి సమస్యలు ఉన్నా ఫస్ట్ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు అమ్మవారు ఉన్నారు అని ముందడుగు వేయండి. అన్ని సమస్యలు అమ్మే చూసుకుంటుంది, అమ్మే తీరుస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.